ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మొక్కపాటి లక్ష్మీ నాగమాధురి. ముఖ్యాంశాలు. భారతదేశ 75 సంవత్సరాల అమృతకాల ప్రయాణంలో సాధించిన అభివృద్దిలో ప్రవాస భారతీయుల పాత్ర మరువలేనిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశాభివృద్దికి ప్రవాస భారతీయులు అందజేస్తున్న సేవలను స్మరించుకునే ఉద్దేశంతో ఈరోజు ప్రవాస భారతీయ దివస్ నిర్వహిస్తున్నారు. ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్ తాజా వ్యాప్తిని ఎదుర్కోవడానికి రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏజెన్సీ ప్రాంతాలతో సహా రాష్ట వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాటు చలిగాలుల తీవత అధికమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 97వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. భారతదేశ 75 సంవత్సరాల అమృతకాల ప్రయాణంలో సాధించిన అభివృద్దిలో ప్రవాస భారతీయుల పాత్ర మరువలేనిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో నిన్న ప్రారంభమై 3 రోజుల పాటు జరిగే 17వ ప్రవాస భారతీయ దివస్ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ భారతీయులకు ప్రపంచమంతా స్వదేశమేనని, అందర్నీ కలుపుకుపోయే పరంపర భారతీయ సంస్కృతిలోనే ఉందని వెల్లడించారు. వసుదైవ కుటుంబకం నినాదంతో ప్రవాస భారతీయులు ముందుకు సాగుతున్నారని ప్రధానమంత్రి పేర్కొంటూ దిస్ ప్రవాసీ భారతీయ దివస్ ఈజ్ స్పెషల్ ఇన్ మెనీ వేస్. వి సెలబ్రేటెడ్ 75 years of India's independence just a few months ago. The nation has entered the Amrit Kaal of the next 25 years. Our Pravasi Bharatiya have significant place in this journey. India's unique global vision and its important role in the global order will be strengthened by you people. साथियों, हमारे यहाँ कहा जाता है स्वदेशो भुवनत्रयम्, अर्थात हमारे लिए पूरा संसार ही हमारा स्वदेश है. ఇలా ఉండగా గయానా అధ్యక్షులు డాక్టర్ మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ ముఖ్య అతిథిగాను, సూరినామ్ అధ్యక్షులు చంద్రికా ప్రసాద్ సంతోఖీ ప్రత్యేక అతిథిగాను ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అమృతకాలంలో భారతదేశ అభివృద్దిలో నమ్మకమైన భాగస్వాములు ప్రవాస భారతీయులు అనే ఇతివృత్తంతో ప్రవాస భారతీయ దివస్ సదస్సు జరుగుతోంది. భారతదేశాభివృద్దికి విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు అందజేస్తున్న సేవలను స్మరించుకోవడం కోసం కేంద్ర విదేశాంగ మంతిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రవాస భారతీయ దివస్ నిర్వహిస్తున్నారు. 1915వ సంవత్సరం జనవరి 9వ తేదీన మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని 2003వ సంవత్సరం నుండి ప్రతి ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రవాస భారతీయులతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం, ఆర్థికంగా, సామాజికంగా భారతదేశ అభివృద్దిలో వారు గణనీయంగా పాలుపంచుకునేలా చేయడం ప్రవాస భారతీయ దివస్ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 221 మంది కోవిడ్ నుండి కోలుకోగా 170 కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.8% చేరింది. కాగా 2371 క్రియాశీల కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు కోవిడ్ టీకా తీసుకున్న వారి సంఖ్య 220,14,06,483కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజే 10,336 మందికి టీకా వేసినట్లు తెలియజేసింది. G20 ఆర్థిక అంతర్భాగ సూచీ వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశం ఈరోజు కోల్కతాలో జరుగుతోంది. అన్ని సభ్య దేశాలు, ఆహ్వానించబడిన దేశాలు, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF, ఐక్యరాజ్యసమితి వంటి ఆహ్వానిత సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి. ఆర్థిక చేరిక కోసం అంతర్జాతీయ భాగస్వామ్యం గురించి సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. అంతర్జాతీయంగా ప్రసిద్ది చెందిన 12 మంది ఆర్థిక నిపుణులు చర్చలో పాల్గొంటున్నారు. దీంతో పాటు వినూత్న ఆర్థిక ఉత్పత్తులపై ప్రదర్శన నిర్వహిస్తున్నారు. రెండవ రోజు ప్రధాన ప్లీనరీ సమావేశం విద్యార్థుల్లో ఆర్థిక అక్షరాస్యత పెంచేందుకు ప్రత్యేక సదస్సును ఏర్పాటు చేశారు. వివిధ విద్యాసంస్థల నుంచి సుమారు 2000 మంది విద్యార్థులు సదస్సులో పాల్గొంటారు. వైఎస్సార్ కడప జిల్లా గోపవరం వద్ద 482 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న సెంచురీ ప్యానెల్స్ తయారీ యూనిట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ యూనిట్ ఏర్పాటుకు పర్యావరణ, అటవీ అనుమతులు మంజూరు కావడంతో ఆ సంస్థ నిర్మాణ పనులు ప్రారంభించింది. సుమారు 1600 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 2000 మందికి, పరోక్షంగా 4000 మందికి ఉపాధి లభించనుంది. కాగా ఈ యూనిట్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2021 డిసెంబర్ 24న భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ తాజా వ్యాప్తిని ఎదుర్కోవడానికి రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైరస్ నిర్ధారణ పరీక్షల మొదలు చికిత్స అందించడానికి వైరస్ నియంత్రణకు అన్ని వనరులను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. ఇంకా అవసరమయ్యే పరికరాలు, వస్తువుల కొనుగోలుకు చర్యలు చేపట్టామని, ఆసుపత్రుల్లో 8,594 ఐసీయూ, 34,763 ఆక్సిజన్, 12,292 సాధారణ పడకలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. 5,813 వెంటిలేటర్లు సిద్దంగా ఉన్నట్లు తెలిపింది. కోవిడ్ పట్ల నిర్లక్ష్యం వద్దు, మాస్క్ ధరించడం మరవవద్దు. సురక్షిత దూరం పాటిద్దాం, చేతులు ముఖం పరిశుభ్రంగా ఉంచుకుందాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 97వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 27వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. సంక్రాంతి సందర్భంగా నడపనున్న బస్సుల కోసం రాష్టంలోని టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక మార్గం ఏర్పాటు కానుంది. పండుగ నేపథ్యంలో టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ నెలకొని ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవడంతో పాటు ప్రయాణికులు అధిక సమయం నిరీక్షించాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ అధికారులు టోల్ ప్లాజాల వద్ద ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయాలని టోల్ ప్లాజా నిర్వాహకులకు ప్రతిపాదించారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్పై రాష్ట ప్రభుత్వం నిఘాను మరింత పెంచింది. నిషేధించిన ప్లాస్టిక్ సంచుల తయారీదారులు, వినియోగదారులపై చర్యలు చేపడుతోంది. 75 మైక్రాన్లు అంతకంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ సంచులను గత ఏడాది జూలై నుంచి ప్రభుత్వం నిషేధించింది. దీనిపై తయారీదారులు, స్టాకిస్టులకు ముందుగానే కాలుష్య నియంత్రణ మండలి, మున్సిపల్ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. స్వచ్చంద సంస్థలు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. తయారీదారుల విజ్ఞప్తి మేరకు గత డిసెంబర్ 31 వరకు 75 మైక్రాన్ల మందం గల ప్లాస్టిక్ సంచుల వాడకానికి అనుమతించారు. అంతకంటే తక్కువ మందం గల ప్లాస్టిక్పై నిషేధాన్ని కొనసాగించారు. పర్యావరణానికి హాని కలిగించే రీతిలో బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ చెత్తను తగులబెట్టిన వారి నుంచి అధికారులు 6,53,000 రూపాయల జరిమానా వసూలు చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని వదిలేద్దాం, పొడమి తల్లిని పరిరక్షిద్దాం, మెరుగైన భవిష్యత్ దిశగా అడుగులు వేద్దాం. సే నో టు ప్లాస్టిక్. ప్రభుత్వాసుపత్రుల్లో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీలో భాగంగా జోన్ 2, 3, 4లో తుది మెరిట్ జాబితాను విడుదల చేశారు. జోన్ 1లో విడుదల కావాల్సి ఉంది. 957 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి గత నెల మొదటి వారంలో రాష్ట వైద్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 4 జోన్లలో 40,000 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఫైనల్ మెరిట్ జాబితా వెలువడిన నేపథ్యంలో ఈ వారంలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పోస్టింగులు ఇచ్చే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. చలిపులి పంజాకు రాష్టం గజగజా వణికిపోతోంది. మునుపెన్నడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాటు చలిగాలుల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మరోవైపు విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర తగ్గాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆంధ్ర కశ్మీర్గా పేరొందిన చింతపల్లితో పాటు హుకుంపేట, జీమాడుగుల మండలం కుంతలం, గూడెం కొత్తవీధి మండలం జీకే వీధిలో అత్యల్పంగా 1.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆంధ్ర ఊటీగా పేరున్న అరకు ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో 3 నుంచి 5 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. దీంతో కోల్డ్ వేవ్ రాష్ట్రాన్ని తాకినట్లే అని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 6 డిగ్రీలు పడిపోతే కోల్డ్ వేవ్గా పరిగణిస్తారు. 3 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ముఖ్యాంశాలు. భారతదేశ 75 సంవత్సరాల అమృతకాల ప్రయాణంలో సాధించిన అభివృద్దిలో ప్రవాస భారతీయుల పాత్ర మరువలేనిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశాభివృద్దికి ప్రవాస భారతీయులు అందజేస్తున్న సేవలను స్మరించుకునే ఉద్దేశంతో ఈరోజు ప్రవాస భారతీయ దివస్ నిర్వహిస్తున్నారు. ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ తాజా వ్యాప్తిని ఎదుర్కోవడానికి రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏజెన్సీ ప్రాంతాలతో సహా రాష్ట వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాటు చలిగాలుల తీవ్రత అధికమవుతోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.